పద్మావతి విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా సంతోషించి, పద్మావతి నాకు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి, "ఏంటి పద్మావతి నాతోని ఏదైనా మాట్లాడాలా నువ్వు? ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే, "నేను మీతో ఏమీ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు మీతో మాట్లాడడానికి నాకు తీరిక కూడా లేదు. చైత్ర కనిపించటం లేదు. ఆ విషయం చెప్దామనే మీకు ఫోన్ చేశానని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి చైత్ర కనిపించటం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, అవును సారు, చైత్ర కనిపించటం లేదు. ఆ ఇన్ఫర్మేషనే మీకు ఇద్దామని ఫోన్ చేశాను. సరే మీకు ఖాళీగా వీలు ఉంటే చైత్రని వెతికి పెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, నా కోసం చేసావనుకున్నాను పద్మావతి, ఇలా చైత్ర కోసం చేసావనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం, మీకు వీలైతే చైత్రని వెతికి పెట్టండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, పద్మావతి, పద్మావతి మాట్లాడు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఫోన్‌కి కట్ చేసేయడంతో అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు పద్మావతి మన ఇద్దరి మధ్యన ఇంత దూరం మొదలైందో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఈ చైత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా అర్థం కావటం లేదని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.